హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జై రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ యాప్లలో గూగుల్ పే ఒకటి. భారత్లో మార్కెట్ పరంగా అత్యధికంగా ఉపయోగించే టాప్ 5 యూపీఐ యాప్లలో ఈ గూగుల్ పే ఒకటి. వాస్తవానికి చూసుకుంటే చెల్లింపుల యాప్ కోసం ఈ గూగుల్ పేకి అతిపెద్ద మార్కెట్ ఉన్నది కూడా మన భారతదేశమే అని గూగుల్ వెల్లడించింది. అనుమానాస్పద లావాదేవీల గుర్తింపు, మోసాలను నిరోధించే అత్యుత్తమైన కౌతికను వినియోగిస్తున్నట్లు గూగుల్ చెబుతుంది. సురక్షితమైన టెక్నాలజీ రూపించేందుకు మేము ఇతరుల కంటే చురుగ్గా పనిచేస్తామని కంపెనీ తన వంతు కృషి చేస్తున్నప్పటికీ వినియోగదారులు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిదని గూగుల్ వినియోగదారుల కోసం కొన్ని ముఖ్యమైన, ఎప్పటికీ చేయకూడని కొన్ని విషయాలని తమ అధికారిక వెబ్సైట్లో షేర్ చేసింది. వాటిలో కీలకమైనది అన్ని స్క్రీన్ షేరింగ్ యాప్స్ని మూసివేయటం. లావాదేవీలు చేస్తున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ యాప్లని ఎప్పుడూ ఉపయోగించవద్దని హెచ్చరిస్తుంది. స్క్రీన్ షేరింగ్ యాప్స్ అంటే ఇతర వ్యక్తులను మీ డివైజ్లోకి అనుమతించటం. ఫోన్, ట్యాబ్లెట్ లేదా కంప్యూటర్ వినియోగిస్తున్నప్పుడు మీ పరికర స్క్రీన్ పైన ఏముందో ముందుగా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ యాప్లని వినియోగిస్తున్నప్పుడు మీ ఫోన్ లేదా డివైజ్ని నియంత్రిస్తాయి. ఉదాహరణకు స్క్రీన్ షేర్, ఎనీడెస్క్, టీమ్ వ్యూవర్. అసలు గూగుల్ పేతో స్క్రీన్ షేరింగ్ యాప్లను ఎందుకు ఉపయోగించకూడదు అంటే, సైబర్ మోసగాళ్ళు ఈ యాప్లని ఉపయోగించవచ్చు. మీ తరపున లావాదేవీలు చేయడానికి మీ డివైజ్ని కంట్రోల్ చేయవచ్చు. మీ ఏటీఎం లేదా డెబిట్ కార్డు వివరాలని తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫోన్కి పంపించిన ఓటీపీని చూడవచ్చు. మీ ఖాతా నుంచి డబ్బులు బదిలీ చేయడానికి ఉపయోగించవచ్చు. అయితే దీనికోసం మనకి గూగుల్ అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. అదేమిటంటే, ఏ కారణం చేతైనా థర్డ్ పార్టీ యాప్ని డౌన్లోడ్ చేయమని లేదా ఇన్స్టాల్ చేయమని గూగుల్ పే ఎప్పుడూ అడగదని గూగుల్ వినియోగదారులకు స్పష్టం చేసింది. ఆ యాప్స్ని కానీ డౌన్లోడ్ చేసినట్లు ఉంటే గూగుల్ పేని వినియోగించే ముందు వాటిని క్లోజ్ చేసినట్టు నిర్ధారించుకోవాలి. అలాగే ఎవరైనా మీకు గూగుల్ ప్రతినిధిగా పోజులిచ్చి ఫలానా యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలని సలహాలు ఇస్తే వెంటనే వాటిని అన్ఇన్స్టాల్ చేసి తొలగించండి. అలాగే వెంటనే గూగుల్ పే కస్టమర్ హెల్ప్ లైన్లో కూడా ఫిర్యాదు చేసుకోవచ్చని గూగుల్ ప్రత్యేకంగా తెలుపుతుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, గూగుల్ పేని ఉపయోగిస్తున్న వినియోగదారులు ఎటువంటి యాప్స్ని అయితే వాడకూడదు. మరి నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ టాపిక్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేసి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.